హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు అయితే ఒక బిజీ డేని షూట్ చేశాను. సో ఈరోజు స్కూల్కి కూడా లీవ్ తీసుకున్నాను. అండ్ ఈరోజు ఫ్రైడే అవ్వడం వల్ల ఇల్లు అది క్లీన్ చేసేసి మార్నింగే దీపం పెట్టాను అనమాట. ఈరోజు అయితే అసలు నాకు ఏం చేయాలనిపించలేదు అనమాట. సో లేచి ఓన్లీ దీపమే పెట్టాను అనమాట. సో ఇంకా చాలా వర్క్ ఉంది. కిచెన్ క్లీన్ చేయాలి, గిన్నెలు తోమాలి, ఇంకా చాలా వర్క్ ఉంది. అండ్ ఈరోజైతే ముందు గుడికి వెళ్తున్నాం అనమాట, పైడితెల్ల గుడికి. సో డైరీ ఫామ్లో ఫేమస్ గుడి కదా, మొన్న పండగ అయింది కదా, ఆ రోజు వెళ్ళలేకపోయాం అనమాట. చాలా రష్గా ఉంది. సో మా హస్బెండ్, నేను, మా బుడ్డోడు కలిసి అలా గుడికి వెళ్తున్నాం అనమాట. సో మళ్ళీ మా బుడ్డోడికి స్పెట్స్ మర్చిపోయాడు. సో మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో అప్రాక్సిమేట్గా టైం వచ్చేసరికి 7 or 8 అయిందనమాట. పండగకి ముందే వెళ్దాం అనుకున్నాము, కానీ అవ్వలేదు. పండగ ముందు అత్తయ్య వెళ్ళి పసుపు కుంకుమ ఇచ్చేసారనమాట. సో నాకు ఇప్పుడు వెళ్ళాలనిపించింది, సో అందుకే వెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే మనం కొబ్బరికాయ అటుపలు తీసుకుంటున్నాము. ఇక్కడ ఖర్చు అయింది రూపాయి. అయితే మా అబ్బాయి ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా చేయిస్తాడనమాట. సో అందుకనే వీటి కోసం మళ్ళీ డ్రింక్, అలాగే టిక్ టాక్లు ఉంటాయి కదా, సో అవి తీసుకొని ఇదిగోండి ఇదే గుడి. సో గుడికి వచ్చేసాము ఫైనల్గా. మేము వెళ్ళిన రోజు అయితే చాలా ఖాళీగా, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ టెంపుల్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. అండ్ ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అమ్మవారు వెలిచింది వేరే వైపు, ఇక్కడైతే గుడి కట్టారు అమ్మవారికి. నేనైతే అమ్మవారికి చీర, పసుపు కుంకుమ ఇస్తున్నాను. సో అమ్మవారిని చూడగానే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఒక్కసారిగానే. ఇంకా టికెట్ అది తీసుకొని అర్చనకి లోపలికి వెళ్ళిపోయామన్నమాట. సో ఆ లోపలే అమ్మవారి దగ్గరలోనే కూర్చోబెడతారు. సో ఇలాంటి టైంలోనే ఖాళీగా ఉంటుంది. పండగల పూట అయితే అస్సలు వెళ్ళలేము గుడిలోకి. పండగ పూట వెళ్ళే కంటే ఇలా ముందైనా లేకపోతే తర్వాత అయినా గుడికి వెళ్తే నాకు చాలా పీస్ఫుల్గా దర్శనం అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు అందరూ కొట్టేసుకొని లైన్లో చాలాసేపు నించొని సో అస్సలు ఉండలేరు కదా. సో నేనైతే అలాగే అనుకుంటాను. అయితే ముందుగానే తర్వాత కానీ వెళ్తాను. మీరు కూడా అలా అయితే డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ఇక్కడైతే అర్చన అయిపోయింది. సో అర్చన అయిపోయిన తర్వాత బయటన అమ్మవారికి ఎదురుగా ఒక ఆవు కూర్చుందనమాట. సో ఆ ఆవుని వెళ్ళి దండం పెట్టుకుంటున్నాడు మా బుడ్డోడు. సో మళ్ళీ వీడియోలో ఆవు ఆవు అని చెప్తున్నాడు. అమ్మవారికి ఎదురుగానే బయట గుమ్మం దగ్గర కూర్చుందనమాట. సో చాలా మంచిగా అనిపించింది. సో చూడండి మా బుడ్డోడు ఏం చేస్తాడు, వెళ్ళి అస్సలు భయం లేకుండా వెళ్ళి దండం పెట్టుకుంటున్నాడు. సో ఇంకైతే ఇంటికి వచ్చేసాము. ఇంకా రోజైతే నేను టిఫిన్ ఏం చేయలేదు. సో పక్కనే ఉన్న టిఫిన్ షాప్లోని పూరి అండ్ బోండా తీసుకున్నాను వాడికి ఇష్టమని. సో వాడికి నచ్చింది ప్లేట్లో పెట్టేసి కొద్దిగా పీసెస్ కింద కట్ చేసి పెట్టేస్తే వాడే తినేస్తాడు. ఇంకా నేను కూడా ఫాస్ట్గా టిఫిన్ చేసేస్తానండి. ఇంకా ఇంట్లో చాలా పని ఉంది కదా. ఇంకా మా బుడ్డోడు అయితే సూపర్ చెప్తూ మెల్లిగా తింటున్నాడు అనమాట బోండాని. సో ఇంకా తిని అని చెప్పి వాడికి వదిలేసాను. సో ఇంకా నేనైతే టిఫిన్ చేసేసాను అనమాట. సో టిఫిన్ చేసేసిన తర్వాత కొద్దిగా టీ అయితే తాగుతున్నాను రిలీఫ్ కోసం. మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు కదా. అండ్ టీ అయితే నాకు చాలా బాగా అలవాటు అయిపోయింది మా హస్బెండ్ వల్ల. సో టీ లేకపోతే ఇప్పుడు అయితే హెడేక్ వస్తుంది. అండ్ మా బుడ్డోడు అయితే ఇంకా పడుకొని టీవీ చూస్తున్నాడు. సో ఇంకా అక్కడ కొన్న టిక్ టాక్తో ఆడుకుంటున్నాడు అనమాట. నేను ఫాస్ట్గా ఇంకా టీ అయితే కంప్లీట్ చేసేసాను. టీ తాకపోతే ఏంటో సడన్గా హెడేక్ అయితే వచ్చేస్తుంది. మీకు కూడా ఇంతేనా? సో మీకు కూడా ఎంత అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా టీ తాగేసాను. అండ్ కిచెన్ నిండా అయితే చాలా గిన్నెలు ఉన్నాయన్నమాట. సో తోమాలి అండ్ కుకింగ్ కూడా చేయాలి. అండ్ మేమైతే ఇంకా స్టార్ట్ అవ్వాలి. మనకి వర్క్ ఉన్నప్పుడు ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోయే రెసిపీస్ ఏవైనా ట్రై చేస్తాం కదా. సో నేనైతే మ్యాక్సిమం టొమాటో రైసే ట్రై చేస్తాను అనమాట. సో దానికంటే ముందు గిన్నెలు అయితే సర్దాలన్నమాట. సో ఒక చేతితో వీడియో తీస్తూ ఇంకో చేతితో సర్దేశాను అనమాట. సో ఫాస్ట్గా. అండ్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఫస్ట్ థింగ్ కేజీహెచ్కి వెళ్ళి మా అబ్బాయి బర్త్ సర్టిఫికేట్ని కొద్దిగా కరెక్షన్ చేయించాలి. నేమ్ కరెక్షన్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఆల్రెడీ సబ్మిట్ చేసేసాము. సబ్మిట్ చేసేసి ఒక 5 days అయిందనమాట. సో ఇంకా ప్రోగ్రెస్ ఎక్కడ ఉంది, కొద్దిగా అర్జెంట్ కదా, కొద్దిగా ఎవరైనా హైయర్ అఫీషియల్స్ని లైక్ CRMOని కొద్దిగా కలిస్తే కొద్దిగా వర్క్ అవుతుంది కదా అని అనుకుంటున్నాము. సో ఏమవుతుందో కూడా ఇంకా తెలియదు.
అండ్ నేను బ్యాంక్ వెళ్ళాలన్నమాట. చెక్ బుక్ను అలాగే కొద్దిగా అప్డేటేషన్ ఉందన్నమాట. సో అది చేయించుకోవాలి. ఇంకా మా హస్బెండ్ డాక్యుమెంట్స్ కొన్ని ఆఫీస్కి పోస్ట్ చేయాలి, ఐ మీన్ కొరియర్ చేయాలన్నమాట. సో అదొకటి ఉంది. సో ఇవన్నీ చూసుకొని రావాలి. సో ఎంత టైం అవుతుంది ఏంటనేది కూడా ఇంకా ఎగ్జాక్ట్గా తెలీదు. సో నేను ఇక్కడైతే టొమాటో రైస్ కావాల్సినవన్నీ కట్ చేస్తున్నాను అనమాట. సింపుల్ అండ్ ఈజీగా అయిపోద్ది అనమాట. సో బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసి జస్ట్ తాలింపు పెట్టేస్తే అయిపోతుంది కదా. అండ్ మేమైతే బర్త్ సర్టిఫికేట్లో నేమ్ కరెక్షన్ అని చెప్పాను కదా, అది మా అబ్బాయిది కాదండి, నాది. యాక్చువల్గా నేనైతే అన్నిటిలో దొడ్డి అంటే మా అమ్మగారి ఇంటి పేరే ఉండేది. సో అందులో మాత్రం మా అబ్బాయి బర్త్ సర్టిఫికేట్లో మాత్రం నీలి అని వచ్చిందనమాట. సో ఇదైతే మా అబ్బాయి పాస్పోర్ట్కి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్లోని ఇది అలౌ చేయరు, ఎందుకంటే ఆధార్లో వేరేగా ఉంది అండ్ ఈ డాక్యుమెంట్స్లో వేరేలా ఉందన్నమాట, బర్త్ సర్టిఫికేట్ డాక్యుమెంట్లో. సో ఇదైతే ఖచ్చితంగా చేంజ్ చేయాలని చెప్పారు. సో మేము దానికి చేంజ్ చేయవలసిన ప్రాసెస్లో ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో అలాంటివన్నీ అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేసామన్నమాట. కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటో కూడా అర్థం కావట్లేదు. నేను ఇక్కడైతే కరివేపాకుని స్టోర్ చేసుకుంటున్నాను. నేనైతే తేవగానే నీట్గా వాష్ చేసేసి అండ్ రెబ్బలు ఊడిపేసి ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట. సో దట్ ఎక్కువ రోజులు అయితే ఉంటాయి. అండ్ ఈవెన్ చిల్లీస్ని కూడా నేను అలాగే స్టోర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వీడియోలో బర్త్ సర్టిఫికేట్ చేంజ్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ ఎలా ప్రాసెస్ అంతా క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలోని. సో స్టే ట్యూన్ ఫర్ దట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ కుకింగ్ అలాగే క్లీనింగ్ అయిన తర్వాత అతి పెద్ద టాస్క్ అండి మా బుడ్డోని పడుకోబెట్టడం. ఈ టైంలోని అసలు వాడిని తీసుకొని బయటకు వెళ్ళలేము కదా, చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి. సో అందుకే వాడిని తీసుకెళ్ళలేను. పడుకోబెట్టేసి మామయ్య గారికి అప్పచెప్పేస్తే సో మామయ్య గారే చూసుకుంటారు. అండ్ ఇక్కడైతే నేను టొమాటో రైస్ని తాలింపు వేస్తున్నాను నా స్టైల్లోని. అండ్ అక్కడ రోజైతే ఇంట్లో ఏమీ లేవు సరిగ్గా. సో ఫాస్ట్గా వేయాలని సో బిర్యానీ ఐటమ్స్ వేసేసి ఆనియన్స్, నేను చాప్ చేసిన ఆనియన్స్ ఇంకా పొటాటోస్ అన్నీ వేసేసి ఫ్రై చేశాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదు, సో తెప్పించాను అనమాట ప్యాకెట్. అండ్ ఫాస్ట్గా వేపేసి ఫ్రై చేసేసిన తర్వాత టొమాటోస్ అలాగే సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ మసాలా పొడి వేసి ఫాస్ట్గా ఇంక ఫ్రై చేసేసాను అనమాట. సో ఫ్రై చేసేసి అండ్ నేనైతే ఒక చిన్న గ్లాస్తో రైస్ తీసుకున్నాను అనమాట. సో ఆ రైస్కి గ్లాస్కి 2 గ్లాసులు చప్పున వాటర్ వేసాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ పుదీనా అండ్ కొత్తిమీర మన దానికి టేస్ట్ మంచిది యాడ్ చేస్తుంది అనమాట. సో ఇంకైతే నేను విజిల్ పెట్టేశాను అండ్ కిచెన్ కూడా క్లీన్ చేసేసాను వితిన్ ఒక ½ అన్ అవర్ తర్వాత. అండ్ ఇక్కడైతే మా బావ చింతపండు తెచ్చారనమాట సీలేరు నుంచి, చాలా బాగుంది, అక్క పంపించిందంట. అండ్ ఇక్కడైతే ఉక్కబెట్టేస్తుంది, అస్సలు ఉండలేకపోతున్నాం అనమాట, చాలా వేడిగా ఉంది, ఫుల్ చెమటలు అయితే కారుతున్నాయి అనమాట. ఇంక మా బుడ్డోని అయితే పడుకోబెట్టేశాను. సో పడుకోబెట్టేసిన తర్వాత మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట కేజీహెచ్కి. సో కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకొని ఇంకా బయలుదేరాము. సో బయలుదేరిన తర్వాత ఈ ఎండలోని ఉన్న ట్రాఫిక్ ఇంకా తట్టుకోవాలనిపించింది, అంత వర్స్ట్గా ఉంది ట్రాఫిక్. ఎందుకంటే ఈరోజు వెలగపూడి నామినేషన్ వేయడానికి వచ్చారనమాట. అండ్ కేజీహెచ్కి వచ్చాము, అసలు పని అయితే అవ్వలేదు అండ్ ఆవిడని కలవడానికి అవ్వలేదు. అండ్ వెరిఫై చేసి కరెక్షన్ చేసి ఇవ్వడానికి టైం పడుతుందండి, మంత్స్. సో ఇప్పుడప్పుడే అవ్వదని చెప్పేశారనమాట. సో మాకైతే ఎమర్జెన్సీ, సో అవసరం అనమాట. ఎమర్జెన్సీ అంటే మరి అంత ఎమర్జెన్సీ అని కాదు, సో అవసరము. సో ఇక్కడైతే ర్యాలీ జరుగుతుంది, ట్రాఫిక్ అలా ఇలా లేదు, చాలా హెవీగా ఉంది, నామినేషన్ కదా. అండ్ ఇంకా అక్కడ పని అవ్వలేదు అని చెప్పి బ్యాంక్ వచ్చామన్నమాట. సో బ్యాంక్లో పని అయితే అయిపోయింది. బ్యాంక్ పని అయిపోయిన తర్వాత ఇంకా జెరాక్స్ షాప్కి వెళ్ళి జెరాక్స్లు తీయించుకోవాల్సిన డాక్యుమెంట్స్ అని జెరాక్స్ తీయించుకొని కొరియర్ ఆఫీస్కి వచ్చామన్నమాట. సో డిటీడీసీ ఇది ఎంబీపీలో ఉంటుంది మ్యాక్స్. ఇందులో అయితే ప్రైజెస్ నాకైతే రీజనబుల్గా అనిపిస్తాయి. మా హస్బెండ్ది 300తో అయిపోయింది కొరియర్. సో ఇంకా కొరియర్ చేసేసి ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇంటికి వచ్చి ఫేస్ వాష్ చేసుకున్నాను, చాలా ట్యాన్ అయిపోయాను అనమాట, చాలా తల తిరిగేసింది. ఇంకా ఇందులో మా బుడ్డోడు అయితే పైకి వెళ్ళి ఆడుకుంటున్నాడంట. ఇంకా మా బుడ్డోడు కూడా తినేసాడనమాట, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నాకైతే చాలా హెడేక్ వచ్చేసింది అనమాట, అసలు ఏం తినాలనిపించలేదు. అండ్ ఈవినింగ్ మినీ వ్లాగ్ కూడా యాడ్ చేశానండి, పోలంతెల్ గుడికి వెళ్ళాం కదా, సో అది. అండ్ ఇక్కడితో నేనైతే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.